స్టార్ హీరోయిన్ సమంత ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగార్జునతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన 4 సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక డివార్స్ తర్వాత చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత దుల్లిపాలతో డైటింగ్ లో ఉంటూ డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా మయోసైటిస్ అనే మహమ్మారి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రీసెంట్ గా సిటిడల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ తో మన ముందు వచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నెట్టింట యాక్టివ్ గా ఉంటూ హెల్త్ కి టిప్స్ ఇస్తూ అభిమానులను పెంచుకుంటుంది. అయితే ఇప్పటి వరకు డివోర్స్ గురించి డైరెక్ట్ గా మాట్లాడిన సమంత ఫర్ ది ఫస్ట్ టైం విడాకుల గురించి సంచలన కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు నట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ మాట్లాడుతూ విడాకులు తీసుకున్న మహిళను సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు. చాలా ఏళ్లు నేను దీంతో జీవించాను. నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. చాలా సార్లు అందులో నిజం లేదు అని చెప్పాలనిపించింది. కానీ నన్ను ఆపేది ఏమిటంటే నేనే. అవును, నాతో నేనే మాట్లాడుకునేదాన్ని. ఒకరి జీవితం గురించి కథలుగా చెప్పాలని మీకు ఉత్సాహంగా ఉండవచ్చు, కానీ దాని నుండి ఏం పొందుతారు? అప్పటి వరకు మీకు అది ఆనందం ఇస్తుండొచ్చు. ఆ తర్వాత మీరు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు. విడాకులు తీసుకోవడం మొదట బాధగా అనిపించింది. నా చుట్టూ ఉన్నది ముందులా లేదు, అంతా మారిపోయింది. అలా అని నేను మూలను కూర్చుని ఏడుస్తూ ధైర్యం కోల్పోలేదు. అంతటితో నా జీవితం ముగియలేదు. అది ముగిసిన చోటే మొదలయ్యింది. ప్రెసెంట్ నేను హ్యాపీగా ఉన్నాను. మంచి వ్యక్తితో పని చేస్తున్నాను. నా జీవితంలో తదుపరి ఆదాయం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా అయ్యో పాపం సమంత అంటూ ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు.